వెల్కమ్ టు టెడ్డిఎస్సి ఫర్ యూ ఛానల్. ఎస్జిటి పేపర్ నుండి సైకాలజీ సబ్జెక్ట్లో అభ్యసనం అనే చాప్టర్ నుండి ఒక ప్రశ్నను చూద్దాము. అభ్యసన సిద్ధాంత శాస్త్రవేత్తలు వారు రచించిన గ్రంథాల జతలలో సరికానిది ఏది? సరికానిది ఏది? 2026 డిఎస్సిలో కూడా ఇలాంటి ప్రశ్నలు ఎక్కువగా వస్తాయి. హాఫ్ మార్క్ కూడా మన జాబ్ను డిసైడ్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ అభ్యసన సిద్ధాంత శాస్త్రవేత్తలు ఉన్నారు, వారు రాసిన పుస్తకాలు ఉన్నాయి. ఇందులో సరికాని జతను మనము గుర్తించాలి. ఫ్రెండ్స్, మన ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆప్షన్స్లోకి వెళ్దాము. ఆప్షన్ ఏ జెరోమ్ బ్రూనర్, ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఆప్షన్ బి కొహిలర్, ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్. ఆప్షన్ సి థారండైక్, యానిమల్ ఇంటెలిజెన్స్. ఆప్షన్ డి బిఎఫ్ స్కిన్నర్, ద సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్స్. ఇందులో సరికాని జతను మనం గుర్తించాలి. టైం తీసుకోండి, మన టైం. దీని సరైన జవాబు బిఎఫ్ స్కిన్నర్, ద సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్స్. ఈ ఈ ఈ పుస్తకము మరియు రచయిత తప్పుగా జతపరచబడ్డారు. మనం వివరణ చూద్దాము. ఆప్షన్ ఏ, బి, సిలు సరైన స్టేట్మెంట్స్ అనమాట. అంటే జెరోమ్ బ్రూనర్ ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే పుస్తకాన్ని రాశాడు. ఆప్షన్ బి కొహిలర్ ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ అన్న పుస్తకాన్ని రాశాడు. ఆప్షన్ సి థారండైక్ యానిమల్ ఇంటెలిజెన్స్ అన్న పుస్తకాన్ని రాశాడు. మరి ఆప్షన్ డి మాత్రమే రాంగ్గా పేర్ చేయబడింది. అంటే బిఎఫ్ స్కిన్నర్ అన్న శాస్త్రవేత్త ద సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఎడ్యుకేషన్ అన్న పుస్తకాన్ని రాశాడు అని ఇక్కడ ఇచ్చాడు, కానీ ఇది సరికాని జత అనమాట. సో మన ప్రశ్నకు డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. మరి ఎవరు రాశారు ద సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ అన్న పుస్తకాన్ని అని మనం చూస్తే ఆప్షన్ డిలో డెసికో క్రఫర్డ్ అనే శాస్త్రవేత్తలు ఇద్దరు కలిసి ద సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ అన్న పుస్తకాన్ని రాశారు. ఫ్రెండ్స్, మన ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎలాంటి ప్రశ్నలు ఇస్తే, ఏ ప్యాటర్న్లో ఇస్తే బాగుంటుందో చెప్తే ఆ ప్యాటర్న్లో నేను ప్రిపేర్ చేస్తాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.